నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. కేంద్రం హామీలపై పార్లమెంట్లో పోరాడాలని టీఆర్ఎస్ ఎంపీలకు సూచించారు సీఎం కేసీఆర్. కరోనా దోపిడీపై ప్రైవేటు హాస్పిటల్స్ ని హెచ్చరించామన్నారు మంత్రి ఈటెల. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. సెక్రటేరియట్ భూముల్ని పరిశీలించిన ఎన్జీటీ ఎంపీ అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు జగన్ నిర్ణయం. ఎయిర్ ఫోర్స్ లోకి రాఫెల్ జెట్ విమానాలు. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఇంటర్ స్టూడెంట్స్ కి 182 రోజులు క్లాసులు. దసరా, సంక్రాంతి సెలవులు తగ్గిస్తూ క్యాలెండర్. కేంద్రం హామీలపై పార్లమెంట్లో నిలదీయండి. యుద్ధం అనుకున్నా పర్వాలేదన్న సీఎం కేసీఆర్. ప్రైవేటు హాస్పిటల్స్ ని హెచ్చరించామన్న ఈటెల. ఫార్మాసిటీపై రాజకీయం చేస్తున్నారన్న కేటీఆర్. రాష్ట్రంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లే ఉన్నాయా? అన్ని ప్రాంతాలకు నిధులివ్వాలన్న రాజగోపాల్. 6 నెలలుగా కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలే? ఆయుష్మాన్ స్కీమ్తో ఫ్రీ ట్రీట్మెంట్ వచ్చేదన్న కిషన్. కూల్చిన సెక్రటేరియట్ జాగాను పరిశీలించిన ఎన్జీటీ. కేటీఆర్ కు నష్టమనే కూలగొట్టారన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాల అలర్ట్. హైదరాబాద్ లో భారీ వర్షం, చెరువుల్లా రోడ్లు. ఏపీలో అంతర్వేది ఘటనపై ఆగని నిరసనలు. సీబీఐ దర్యాప్తుకు ఇవ్వాలని జగన్ నిర్ణయం. వ్యాక్సిన్ వచ్చేదాకా కరోనాపై జాగ్రత్త అన్న మోడీ. 20,000 కోట్లతో మత్స్య యోజన స్కీమ్ మొదలు. ఎయిర్ ఫోర్స్ లో చేరిన రాఫెల్ జెట్ విమానాలు. దేశ రక్షణపై రాజీ పడబోమన్న రాజ్నాథ్ సింగ్. న్యూస్ జంక్షన్ డీటెయిల్స్ చూద్దాం. కొత్త పెన్షన్లు, హాస్పిటల్స్ లో సదుపాయాలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులతో పాటు పలు అంశాలపై అసెంబ్లీలో మాట్లాడారు సభ్యులు. క్వశ్చన్ అవర్ లో సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. 0 అవర్ లో రాజగోపాల్ రెడ్డి, కేటీఆర్ మధ్య మున్సిపాలిటీల అభివృద్ధి విషయంలో డైలాగ్ వార్ నడిచింది. ఇక కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లుపై రేపు శాసనసభలో చర్చ జరగనుంది. 57 ఏళ్ల వయసున్న వారికి పెన్షన్లు త్వరలోనే ఇస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనాతో సర్వేలో ఆలస్యమైందన్నారు. ఇక పెన్షన్ల కోసం కేంద్రం ఏడాదికి 210 కోట్లు మాత్రమే ఇస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11,725 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 800 కోట్లు మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. ఆ పెన్షన్దారులు, ఆ పేదవాళ్లు ఎట్లా బతుకుతున్నారు అనేది ఆలోచించింది ఒక ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కేంద్రం నుంచి వచ్చేది సార్ 210 కోట్లే. 210 1000 కోట్ల అంటే 725 కోట్లు ఎట్లా అంటే మీకు 1000 కోట్ల చిల్లరలో కూడా ఇస్తలేదు. 11,725 కోట్లు మనం ఇచ్చేది, 210 కోట్లు ఇచ్చేది వాళ్ళు. రాష్ట్రంలో పంటల మార్పిడి జరగాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అయితే మార్కెటింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటలు మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగుపై క్వశ్చన్ అవర్ లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 25 జిల్లాలు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నట్టు కేంద్రం గుర్తించిందన్నారు. ఒకే పంటల్ని చిరకాలం వేయడానికి అవకాశం లేదు. పంటల మార్పిడి జరగకపోతే ఉత్పత్తి రాకపోవడమే కాక రోగాలు వస్తాయి, దిగుబడి తగ్గిపోతుంది. తోడుగా మార్కెటింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పంటలు వేయవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ వంట నూనెలకు సంబంధించినటువంటి పంటల్ని ప్రోత్సహించాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది అధ్యక్ష. భారతదేశంలో మొత్తంలో కూడా దాదాపు 18 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ ను దేశవ్యాప్తంగా సాగు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుని దానికి అనువైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. రాష్ట్ర ఏర్పాటు తర్వాత డాక్టర్ల సంఖ్యను చాలా వరకు పెంచామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరోనా విధుల కోసం తీసుకున్న 5,000 మంది సిబ్బందిని హాస్పిటల్స్ కు కేటాయిస్తామన్నారు. గత ప్రభుత్వాలు బిల్డింగ్ శాంక్షన్లు ఇచ్చి స్టాఫ్ ను మరిచాయన్నారు. వాస్తవంగా గతంలో బిల్డింగ్లు ఇచ్చినారు తప్ప, శాంక్షన్లు ఇచ్చినారు తప్ప ఎప్పుడు కూడా మనకు స్టాఫ్ ఇవ్వలేదు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో కోవిడ్ సందర్భం కూడా 5,000 పైచలకు స్టాఫ్ ని శాంక్షన్ చేసిండు. ఈ కోవిడ్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి 6,000 మంది స్టాఫ్ ని, అదేవిధంగా కోవిడ్ లో తీసుకున్న మొత్తం 5,000 మంది స్టాఫ్ ని, ఈ 11,000 మందిని తప్పకుండా పేషెంట్ నుండి డిమాండ్ స్టాఫ్ లేరో, ఎక్కడైతే కట్టబడి మనం చేస్తలేదో
తప్పకుండా పనిచేసేటువంటి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. 0 అవర్లో మైక్ ఇచ్చినా హీరోగిరి చేస్తామంటే మంచిది కాదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై సీరియస్ అయ్యారు మంత్రి కేటీఆర్. మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై అసెంబ్లీ 0 అవర్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీలంటే సిద్దిపేట, సిరిసిల్లనే కాదు, రాష్ట్రంలో చాలా ఉన్నాయి, వాటిని పట్టించుకోవాలన్నారు రాజగోపాల్ రెడ్డి. దీనికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని పట్టించుకోకపోతే మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని చైర్మన్ సీట్లు ఎలా గెలిచామని ప్రశ్నించారు. 0 అవర్లో మైక్ ఇచ్చినా హీరోగిరి చేస్తామంటే మంచిది కాదంటూ సీరియస్ అయ్యారు. కేటీఆర్ గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చౌటుపల్లకు 100 కోట్లు ఇవ్వమని దాన్ని సిద్దిపేట సిరిసిల్లలాగా చేయమని అడగట్లేదు అధ్యక్ష. నేను కనీసం మా వైపు ఒక కన్ను చూడండి. ఒక సిద్దిపేట సిరిసిల్ల కాదు, ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి, మేము కూడా తెలంగాణలో ఉన్నాము అన్న విజయాన్ని వారు చెప్పినట్టు నిజంగానే మేము ఏమీ చేయకపోయింటే 6 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం అడుగుపెట్టింది అధ్యక్ష ప్రభుత్వం. వారు చెప్పినట్టు నిజంగానే మేము పనిచేయపోయింటే మొన్న 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 చైర్మన్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అధ్యక్ష. కొద్దిగా వాస్తవికంగా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప కేవలం శాసనసభలో మీరు 0 అవర్లో మైక్ ఇచ్చినా హీరోగిరి చేస్తామంటే అది వాస్తవం, అది మంచిది కాదని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నది. ఇక తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులరైజేషన్ అమెండ్మెంట్ బిల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ పబ్లిక్ సేఫ్టీ బిల్, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ నేషన్ బిల్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ బిల్లులను ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. సభ్యులు మాట్లాడుతున్న సమయంలో మంత్రి జగదీష్ రెడ్డి ఈటెల రాజేందర్ పక్క సీట్లో కూర్చున్నారు. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో సీటుకు ఒకరికి మాత్రమే అనుమతుంది. ఇది గమనించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అలా కూర్చోవద్దని చెప్పారు. సభలో సభ్యులంతా కరోనా రూల్స్ పాటించాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మండలిలో తెలిపారు మంత్రి ఈటెల రాజేందర్. ప్రైవేటు హాస్పిటల్స్ అడ్డగోలు ఛార్జీలు వసూలు చేయొద్దని హెచ్చరించినట్లు చెప్పారు. ఇక కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మంత్రిని కోరాయి విపక్షాలు. ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజలకు భరోసా కల్పించాలని సూచించాయి. కరోనా పేషెంట్ల నుంచి అడ్డగోలు డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ ను పిలిచి హెచ్చరించాలని చెప్పారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. కరోనా నియంత్రణ చర్యలపై మండలిలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేషెంట్ మామూలుగా ఉంటే కేవలం 10,000తో ట్రీట్మెంట్ పూర్తవుతుందని, కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ మాత్రం లక్షల్లో వసూలు చేయడం పద్ధతి కాదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్ బిజినెస్ చేయాలనుకోవడం మంచిది కాదన్నారు ఈటెల. కరోనా కష్టకాలంలో కేంద్ర సహకారం సరిగా లేదన్నారు. 2% FRBM పరిమితి పెంచిన కేంద్రం దానికి అడ్డగోలు కండిషన్లు పెట్టిందన్నారు. కరోనా కట్టడికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కరోనా సందర్భంలో కూడా బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. 20 లక్షల రూపాయలు, 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, 15 లక్షలు కట్టినన్నా ఇంకా 3 లక్షల రూపాయలు ఇవ్వాలట, ఇవ్వకపోతే డెడ్ బాడీ ఇస్తారట అనేటువంటి వార్తలు వచ్చినప్పుడు నేను ఒక 3 సార్లు పిలిపించిన అధ్యక్ష. ఏం మనుషులు మీరు, గిదేనా మీది? జీవితంలో కార్పొరేట్ హాస్పిటళ్ళు పెద్ద ఎత్తున మూట కట్టుకుంటున్నాయి, ప్రజాగ్రహానికి గురికాక తప్పస్సుమా, నీకు ఇంతకంటే చెప్పిస్తలేనని చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు టెస్టులు 60,000 పైన టెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష. మీకు ఒక అష్యూరెన్స్ మాత్రం ఏదాల్చుకున్నా ప్రభుత్వ పరంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నది, ఎన్ని మందులు కొనడానికైనా సిద్ధంగా ఉన్నది. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఈ స్కీమ్తో దేశవ్యాప్తంగా కోట్లాది మంది లబ్ధి పొందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదల్ని ఆదుకోవాలని కోరారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద కొంత ప్రభుత్వం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్ని ఇది నజరందాజ్ చేస్తుంది, అంటే దానికి పట్టించుకోవట్లేటువంటి ప్రజలు. ఈరోజు మొత్తం దేశంలో కూడా కోట్లాది మంది ఈ ఆయుష్మాన్ భారత్ కింద వారు లబ్ధి పొందేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయుష్మాన్ భారత్లో కోవిడ్ను కూడా చేర్చడం జరిగింది. ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని లుచుకులు ఉన్నాయి. ఈరోజు హాస్పిటల్స్కు బకాయిలు రాలేదు, ఇవన్నీ ఆయుష్ని బోధించుకోలేదు. అయినా కూడా ఆరోగ్యశ్రీలో కోవిడ్ చేర్చాలనేటటువంటి డిమాండ్ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. కరోనా సోకిన వారిలో వైద్య సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రజలకు భరోసా కల్పించకపోవడం వల్లే చాలా మంది ప్రైవేటు హాస్పిటల్స్ కి వెళ్తున్నారన్నారు. అంటే కేంద్రం ఏం చేస్తుంది, రాష్ట్రం ఏం చేస్తుందని కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వాస్తవంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపల ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించడం అనేది ప్రధానం. నూతనంగా ఏర్పడిన ఒక జిల్లాలో జగిత్యాల లాంటి ప్రాంతాలకు వెళ్ళే వరకు ఏమైపోతుంది అధ్యక్ష అంటే అక్కడ కేవలం ప్రభుత్వ ఆసుపత్రి మినహా మాకు ఏ విధమైన ఒక సదుపాయం లేదు. ఉన్నటువంటి ఒక స్టాఫ్తోనే
కొనసాగించే ప్రయత్నం చేయడం జరుగుతుంది తప్ప అదనంగా ఇంతవరకు నర్సింగ్ స్టాఫ్ను ఏర్పాటు చేయడం జరగలేదు. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీకి ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉందన్నారు మంత్రి కేటీఆర్. మొత్తం 9,000 ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. స్థానిక నేతలు రాజకీయ దురుద్దేశాలతో ఫార్మాసిటీ భూ సేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. భూ సేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం అందిస్తామన్నారు. క్వశ్చన్ అవర్లో సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఇప్పటికే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 7 సంవత్సరాల్లో మనం దాదాపు 13-1400 ఎకరాలు ఇప్పటికే వెనక్కి తీసుకున్నాం. వినియోగంలో లేని భూములు. మొన్న కూడా నేను ఒక నెల రోజుల కిందట ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రతి పారిశ్రామిక వాడ, ప్రతి పారిశ్రామిక పార్కు మీరు ఎక్కడెక్కడైతే మనం పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి ఇండస్ట్రియలిస్టులకి భూములు ఇచ్చి ఉన్నామో వాటిని వారు వినియోగించకపోతే వెనక్కి తీసుకోండి, క్యాన్సిలేషన్ నోటీసెస్ ఇవ్వండి అని చెప్పి కూడా మా శాఖకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కరోనాపై స్వల్పకాలిక చర్చ తర్వాత మండలి రేపటికి వాయిదా పడింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయింపులపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలకు సూచించారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జీఎస్టీ తగ్గింపుపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర బీజేపీ ఎంపీలు కనీసం నవోదయ స్కూళ్లు కూడా తేలేకపోయారని విమర్శించారు. సమస్యల సాధన కోసం ఇకపై కేంద్రంతో పోరాటం తప్పదన్నారు కేసీఆర్. తెలంగాణకు రాజ్యాంగపరంగా రావాల్సిన నిధులు, హామీలను కేంద్రం నెరవేర్చడం లేదన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ విన్నపాలను 6 ఏళ్లుగా కేంద్రం పట్టించుకోలేదన్నారు. పార్లమెంట్లో ఇక కేంద్రంతో పోరాటమేనన్న కేసీఆర్ దాన్ని యుద్ధమని అనుకున్నా అభ్యంతరం లేదన్నారు. టీఆర్ఎస్ లోక్సభ, రాజ్యసభ సభ్యులతో క్యాంప్ ఆఫీసులో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలు, జీఎస్టీపై కేంద్రం వైఖరి, రాష్ట్రం అనుసరించాల్సిన విధానంపై భేటీలో చర్చించారు కేసీఆర్. కృష్ణానదీ జలాల వివాదాన్ని కేంద్రం తేల్చడం లేదన్నారు కేసీఆర్. తెలంగాణలో సాగు విస్తీర్ణం 24% పైగా పెరిగినా దానికి తగ్గట్టుగా కేంద్రం యూరియా ఇవ్వడం లేదన్నారు. కేంద్రం తెస్తున్న కొత్త విద్యుత్ చట్టాన్ని సభలో వ్యతిరేకించాలని ఎంపీలకు సూచించారు. జాతీయ రహదారుల విస్తరణపై కేంద్రం మాట తప్పిందని విమర్శించారు. జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘిస్తోందని, రాష్ట్రానికి రావాల్సిన 10,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని ఇంకా ఇవ్వట్లేదన్నారు. దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నాను, స్ట్రేట్గా, సీదాగా, సాదాగా, సింపుల్గా, అర్థమయ్యే తీరుగా. నా మిత్రులు ఇక్కడ బీజేపీ కొన్నారు, లోకల్ బీజేపీ మిత్రులను అడుగుతా ఉన్నాను నేను, మీరు సిద్ధంగా ఉన్నారా? మేమా ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇక్కడ పవర్. మీరు ఈ మీటర్లకి మీటర్ పెడతా ఉంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? చెప్పండి, దాంట్లో మనం డిసైడ్ చేసేసుకుందాం. మేము పోరాడానికి ఎందుకు వెళ్తున్నామంటే ప్రజల దిక్కు పోతా ఉన్నాం. మీరు కూడా ప్రజల దిక్కు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా నమ్ముతా ఉన్నాం మీరు వస్తారని. కానీ ఇప్పుడు మీరు ఇది వెళ్తా ఉంటే దీన్ని ఏం చేయాలని మీరు చెప్పండి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్లో జరిపే పోరాటానికి ఇక్కడి కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిసి వస్తారో రారో తేల్చుకోవాలన్నారు లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు. వాళ్ళు తెలంగాణలో కాదు ఢిల్లీలో మాట్లాడాలన్నారు. ఇకపై కేంద్రాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్నట్టు అన్యాయం, తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నట్టు అన్యాయం మీద పార్లమెంటు లోన, పార్లమెంటు బయట పోరాడతాం. మీరు మాతో వస్తారా? తెలంగాణ ప్రజల తరపున ఉంటారా? లేకపోతే తెలంగాణకి వ్యతిరేకంగా ఉంటారా? తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారా అనేది రేపు రాబోయే పార్లమెంట్లో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని కార్నర్ చేస్తామంటున్నారు టీఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాలు తొలగించడాన్ని ఖండిస్తున్నామన్నారు. సమస్యల సాధన కోసం పార్లమెంటు లోపల, బయట కలిసి వచ్చే పార్టీలతో ధర్నా చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ వరుస ఎన్నికలకు సిద్ధమవుతోంది. దుబ్బాక బైపోల్తో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి పెట్టింది. వరుస ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమై చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు.
దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు రెడీ అవుతోంది బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్, ఇతర ముఖ్య నేతలతో సమావేశమై రానున్న వరుస ఎన్నికలపై చర్చించారు నేతలు. దుబ్బాకలో ఉన్న తాజా పరిస్థితి, గతంలో వచ్చిన ఓట్లు, స్థానికంగా ఉన్న నాయకత్వ పనితీరు, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి అంశాలతో ముందుకు వెళ్లాలని నేతలకు సూచించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో కరోనాతో బాధపడే వాళ్లు ప్రభుత్వ హాస్పిటళ్లలో వసతులు లేక ప్రైవేటుకు వెళ్దామంటే ఆరోగ్యశ్రీ లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో ఆయుష్మాన్ భారత్ పై సీఎం కేసీఆర్ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఆరోగ్యశ్రీ గత 6 నెలలుగా తెలంగాణ ప్రజలు కోవిడ్ కారణంగా ఇబ్బంది పడతా ఉంటే ఎందుకు ఆరోగ్యశ్రీలో తీసుకురాలేదో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ పథకం కింద కొన్ని లక్షలాది మందికి ఈరోజు కోవిడ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటే ఆయుష్మాన్ భారత్ పనికిరాని పథకం అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక శాసనసభలో వేదికలో ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి అది మంచిది కాదు. గ్రేటర్లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ ముఖ్య నేతలు క్యాడర్కు సూచించారు. 1-2 రోజుల్లోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 6 పార్టీ అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. సెక్రటేరియట్ నిర్మాణంపై అభ్యంతరాలు రావడంతో హైదరాబాద్ లో పర్యటించింది ఎన్జీటీ ఎక్స్పర్ట్ టీం. సెక్రటేరియట్ పరిసరాలను పరిశీలించింది. తర్వాత ఈ ఇష్యూలో పిటిషనర్ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డితో మాట్లాడింది. స్వప్రయోజనాల కోసం కేసీఆర్ పాత సెక్రటేరియట్ బిల్డింగ్ ను కూల్చేశారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. గుడి, మసీద్ కూల్చేసి హిందూ, ముస్లింల మనోభావాలు దెబ్బతీశారన్నారు. హైదరాబాద్లోని పాత సెక్రటేరియట్ కూల్చేసిన ప్రాంతాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు చెందిన ఎక్స్పర్ట్స్ టీం పరిశీలించింది. ఉదయం సెక్రటేరియట్కు వచ్చిన సభ్యులు పరిసరాలను పరిశీలించారు. అధికారులను సమాచారం అడిగి తెలుసుకున్నారు. కొత్త నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు కావడంతో ఎన్జీటీ సభ్యులు హైదరాబాద్ వచ్చారు. సెక్రటేరియట్ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత అరణ్య భవన్కు వచ్చారు సభ్యులు. అక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి వారిని కలిశారు. సెక్రటేరియట్ కొత్త భవన నిర్మాణంపై అభ్యంతరాలను ఎక్స్పర్ట్స్ కమిటీకి అందజేశారు. మూఢనమ్మకాలతో కుటుంబ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ బిల్డింగ్ ను కూల్చేస్తారన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ లో శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు తీర్పు ఉన్నా సీఎం పట్టించుకోలేదన్నారు. హుస్సేన్ సాగర్ హద్దులు నిర్ణయించాకే సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టాలన్నారు రేవంత్ రెడ్డి. గుడి, మసీదులను కూల్చేసి హిందూ, ముస్లింల మనోభావాలను సీఎం దెబ్బతీశారన్నారు. హుస్సేన్ సాగర్ నీటి పరివాహక ప్రాంతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ గాని, మాక్సిమం వాటర్ లెవెల్ గాని, బఫర్ జోన్ లో గాని వెట్లాండ్ యాక్ట్ ప్రకారము ఎలాంటి నిర్మాణాలు కట్టొద్దని హైకోర్టులో కేసు వేస్తే ఈ జడ్జిమెంట్ ప్రకారం హుస్సేన్ సాగర్ చుట్టుముట్టూత ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టొద్దని చెప్పి హైకోర్టు 2001లోనే తీర్పిచ్చింది. దీని ప్రకారము హుస్సేన్ సాగర్ హద్దులు నిర్ణయించి దాని బఫర్ జోను అదేవిధంగా వెట్లాండ్ ఏరియాను మొత్తాన్ని సరిహద్దులు నిర్ణయించే వరకు ఎలాంటి కట్టడాలు కూడా కట్టకూడదు. హుస్సేన్ సాగర్ పక్కన నిర్మాణాల్లో పర్యావరణ చట్టాల ఉల్లంఘన జరుగుతోందంటూ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దీనిపై జూలై 20న విచారణ చేసిన ఎన్జీటీ ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేసింది. హుస్సేన్ సాగర్ ప్రాంతంలో రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వం సెక్రటేరియట్ ను కడుతోందని కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజా సంఘాలు హైకోర్టులో కూడా పిటిషన్ వేశాయి. సెక్రటేరియట్ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్నాయని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బార్డర్లో చైనాతో ఘర్షణలు జరుగుతున్న సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోకి రాఫెల్ యుద్ధ విమానాలు అధికారికంగా చేరాయి. ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు. రాఫెల్ చేరికతో మన భూభాగంపై కన్నేసిన వారికి పెద్ద మెసేజ్ వెళ్లిందన్నారు రాజ్నాథ్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో రాఫెల్ యుద్ధ విమానాల చేరిక భారత సార్వభౌమత్వంపై కన్నేసిన వారికి పెద్ద మెసేజ్ అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రస్తుతం బార్డర్లో ఉన్న పరిస్థితుల్లో రాఫెల్ విమానాల చేరిక చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. రాఫెల్ చేరికతో ఎయిర్ ఫోర్స్ సామర్థ్యం మరింత పెరుగుతుందన్నారు. రాఫెల్తో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని చెప్పారు.
భవిష్యత్తులోనూ రెండు దేశాల మధ్య డిఫెన్స్ ఇండస్ట్రీ, మిలిటరీ సహకారం కంటిన్యూ అవుతుందని చెప్పారు. इस अवसर पर मैं हमारी आर्म फोर्सेस सहित समस्त देशवासियों को हार्दिक बधाई और शुभकामनाएं देता हूं. साथियों, राफेल का इंडियन एयरफोर्स के बेड़े में शामिल होना भारत और फ्रांस के बीच के प्रगाढ़ संबंधों को भी यह दर्शाता है. भारत और फ्रांस लंबे समय से आर्थिक, सांस्कृतिक और राजनीतिक रणनीतिक यह साझेदार रहे हैं. జూలై 29న భారత్ చేరుకున్న 5 రాఫెల్ యుద్ధ విమానాలు ఇవాళ అధికారికంగా ఎయిర్ ఫోర్స్ లో చేరాయి. హర్యానాలోని అంబాలాలో ఉన్న ఎయిర్ ఫోర్స్ 17వ స్క్వాడ్రన్ గోల్డెన్ యారోస్ లో అధికారికంగా జాయిన్ అయ్యాయి. ఎయిర్ ఫోర్స్ బేస్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ప్రోగ్రామ్ లో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాకేష్ సింగ్ భదౌరియా, డసో ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భారత్ ఫ్రాన్స్ రక్షణ సంబంధాల్లో కొత్త చాప్టర్ ను చూస్తున్నట్టు ఫ్లోరెన్స్ పార్లే చెప్పారు. మేక్ ఇన్ ఇండియాకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దతు ఇస్తుందన్నారు. కరెక్ట్ టైంలో రాఫెల్ యుద్ధ విమానాలు తమతో చేరుతున్నాయన్నారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాకేష్ సింగ్ భదౌరియా. ఫైటర్ జెట్స్ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. And a millennium of rich history, India is unlike any other. Today is a stellar. ఇవే న్యూస్ జంక్షన్ అప్డేట్స్. కమింగ్ అప్ 3 మార్ వార్తలు. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.